హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనము సేమియా ఉప్మా చాలా సింపుల్గా ఎలా తయారు చేయాలో చూద్దాము. చాలా బాగుంటుందండి. పొడి పొడిలాడుతూ మనకి మార్నింగ్ టైం అప్పుడు చాలా బాగా ఉపయోగపడుతుంది. చట్నీలు ఏమీ అవసరం ఉండవు కాబట్టి ఇలాగే తినేయచ్చు. అలాగే బ్యాచిలర్స్కి అయితే బాగుంటుందన్నమాట. చక్కగా ఈజీగా చేసుకుంటారు. వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. వీడియోలోకి వెళ్దాము. ముందుగా అయితే ఒక ప్యాన్ తీసుకొని 1 స్పూన్ వరకు ఆయిల్ అయితే వేసుకోండి. ఈ ఆయిల్లో 3 టేబుల్ స్పూన్ వరకు పల్లీలని వేసుకొని చక్కగా దోరగా వేపేసుకోండి. నేను కొంచెం ఎక్కువ పల్లీలనే వేసానండి, ఎందుకంటే పిల్లలకి చాలా ఇష్టం అన్నమాట ఈ పల్లీలు అంటే. మీరు ఇష్టం లేకపోతే కొంచెం తగ్గించి వేసేసుకోండి. నేను ఇక్కడ 1 కప్పుకి సేమియా ఉప్మా చేస్తున్నాను అనమాట. 1 కప్పు సేమియాని తీసుకుంటున్నాను, అందుకే నేను కొంచెం ఎక్కువ పల్లీలను అయితే వేసుకున్నానండి. ఈ పల్లీలు వేగిన తర్వాత పక్కకు తీసుకొని అదే ప్యాన్లో ఇప్పుడు కావాలంటే కొంచెం నెయ్యిని వేసుకోండి ఇష్టం ఉన్న వాళ్ళు. నేను అదే ఆయిల్లో చక్కగా వేపేసుకుంటున్నాను. అలాగే 1 కప్పు వేసాం కాబట్టి 1 కప్పుకి 3 కప్పుల వాటర్ని ఇంకో స్టవ్ మీద పెట్టి చక్కగా మరిగించుకోండి. ఇలా సేమియా వేగిన తర్వాత ఆ మరిగిన వాటర్ని దీనిలో పోసేసుకొని ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకుంటే చక్కగా సేమియాలు అనేవి ఉడుకుతాయన్నమాట. కొంచెం వాటర్ ఎక్కువైనా పర్వాలేదండి, ఎందుకంటే మనం ఈ వాటర్ని సపరేట్ చేసుకుంటాం కాబట్టి పర్వాలేదు. కాకపోతే ఎక్కువసేపు ఉడికించుకున్నారంటే సేమియా ఉప్మా అనేది ముద్దగా వచ్చేస్తుంది. ఒకసారి ఇలా తుంచి చూడండి, ఇలా ముక్కలు అవుతుంటే ఉడికిపోయినట్టేనండి. ఇప్పుడు ఒక స్టైనర్లో వడపోసేసుకోండి, వాటరు సపరేట్ చేసుకోండి. నేను ఇక్కడ ఒక చిల్లులు గిన్నెని తీసుకొని వడపోసుకుంటున్నాను అనమాట ఇలాగా. ఇప్పుడు దీన్ని ఒక పక్కన పెట్టేసుకోండి. చక్కగా వాటర్ అంతా ఎగిరిపోతుంది అనమాట. ఇప్పుడు అదే ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని ఒక పావు టీ స్పూన్ వరకు జీలకర్ర, పావు టీ స్పూన్ వరకు ఆవాలు, పావు టీ స్పూను పచ్చి శనగపప్పు వేసుకొని ఆయిల్లో తాలింపుని చిటపటలాడనివ్వండి. ఒకసారి అటు ఇటు ఇలా కలిపేసుకోండి. ఇప్పుడు సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కల్ని వేసేసుకోండి. అలాగే పచ్చిమిరపకాయలు నేను ఇక్కడ పొడుగ్గా ముక్కలుగా కట్ చేసుకున్నానండి. మీకు నచ్చితే సన్నగా తరిగేసి వేసుకోవచ్చు. అలాగే కొంచెం కరివేపాకు వేసుకోండి. ఇవన్నీ కూడా చక్కగా వేపేసుకోండి. అలాగే దీనిలో ఉడకపెట్టుకున్న బఠానీలని వేసుకుంటే చాలా బాగుంటుందన్నమాట. ఉప్మా ఉడకబెట్టుకుని వేసుకోండి. చక్కగా ఇలా వేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్ వేసుకొని 1 నిమిషం పాటు మూత పెట్టుకొని కుక్ చేసుకున్నామంటే ఇవన్నీ కూడా చక్కగా ఉడికిపోతాయి అన్నమాట. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి ఉప్మా. మీరు ఒకసారి అయితే తప్పకుండా ట్రై చేయండి. మీ అందరికీ కూడా నచ్చుతుంది అనుకుంటున్నాను నేను. అలాగే చాలా ఈజీగా కూడా అయిపోతుంది కదా, తొందరగా అయిపోతుంది. ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత మనం వడబోసుకున్న సేమియాలని దీనిలో వేసేసుకోండి. మనము ఉడికించినప్పుడు చూసుకోండి, లేకపోతే ముద్ద అయిపోతుంది అనమాట. చూసారు కదా పొడి పొడిలాడుతూ ఎలా వచ్చేసిందో, వాటర్ అంతా సపరేట్ అయిపోయింది. ఒకసారి మొత్తం అంతా కలిసే వరకు ఇలా ఒకసారి కలిపేసుకొని మనం వేపుకున్న పల్లీలు ఉన్నాయి కదా ఇందులో వేసేసుకోండి. మీకు నచ్చితే దీనిలో క్యాప్సికమ్ ముక్కలు, క్యారెట్ ముక్కలు అన్నీ వేసేసుకొని చేసుకోవచ్చండి. ఈ పల్లీలు వేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం కలిసేటట్టుగా కలుపుకోండి. మీ దగ్గర ఉంటే జీడిపప్పులను కూడా వేసుకోవచ్చు. అలాగే ముందుగా మనము కొంచెం సాల్ట్ వేసాం కాబట్టి ఇప్పుడు మరి కొంచెం సాల్ట్ వేసేసుకొని మొత్తం అంతా కలిసేటట్టుగా ఇలా కలుపుకున్న తర్వాత మీకు నచ్చితేనే నిమ్మరసాన్ని పిండేసుకోండి చిన్న చెక్క. నిమ్మరసం పిండడం వలన టేస్ట్ చాలా బాగుంటుందన్నమాట. చక్కగా కలిసిపోయింది కదా, చూడండి పొడి పొడిలాడుతూ ఎలా వస్తున్నాయో పూసలాగా. ఇప్పుడు దీనిలో చిన్న నిమ్మ చెక్కని పిండేసుకొని మొత్తం కలిసేటట్టుగా ఒకసారి కలిపేసుకుంటే చక్కగా టేస్టీగా సేమియా ఉప్మా రెడీ అయిపోయినట్టేనండి. వేడివేడిగా తింటే ఎంత బాగుంటుందంటే చాలా చాలా బాగుంటుందండి. ఇది బ్యాచిలర్స్కి అయితే చక్కగా తొందరగా చేసేయడానికైతే ఉపయోగపడుతుంది. వాళ్ళకి డ్యూటీకి వెళ్ళిపోతారు కాబట్టి తొందరగా చేసి తినడానికైతే ఈజీగా ఉంటుంది. చూడండి అందరూ కూడా అయిపోయిందండి. ఇప్పుడు ఒక బౌల్లోకి తీసి సర్వ్ చేసుకోవడమే. చూశారు కదా ఎంతో టేస్టీగా సేమియా ఉప్మా తయారైపోయింది. మీరు తప్పకుండా చూడండి. అలాగే మన ఛానల్ని నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.